సీఎం రేవంత్ వైఖరి గుంపు మేస్త్రిలా ఉందని కేటీఆర్ విమర్శించారు. టీఎస్ తీసి టీజీ పెట్టి రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చామంటున్నారు. రాష్ట్ర లోగోలో చార్మినార్ కాకతీయ కళాతోరణం ఉండొద్దంటూ ప్రపంచంలో ఎక్కడి నుండి ఎవరు వచ్చినా ముందు చార్మినార్ను చూడ్డానికి వెళ్తారు. అది హైదరాబాద్ కి చిహ్నమని అన్నారు. రాష్ట్ర గీతంలో గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని ఉంటుందని గుర్తు చేశారు. టీఎస్ తీసి టీజీ పెడతారంట, అది మార్పండి. టీఎస్ తీసిండ్రు, టీజీ పెట్టిండ్రు, అది మార్పండి. చార్మినార్ ఉన్నదట తెలంగాణ రాజముద్రలో, తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉన్నదట, కాకతీయ కళాతోరణం ఉండదట. అది రాచరిక పోకడలకు నిదర్శనం అంట. కానీ పాపం ఈ ముఖ్యమంత్రి ఇదివరకు ఒకసారి అడిగింది టీవీలో, అన్న మరి నువ్వు ఇదివరకు ఎన్నడూ మంత్రి పదవి కూడా చేయలేదు కదా, ఎట్లా చేస్తావు మరి రేపు ముఖ్యమంత్రి పని అంటే ఆయన ఏమన్నాడు ఎక్కినా, అదేమున్నది సీఎం పదవి గుంపు మేస్త్రి పదవి, అది గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడాడు. నిజంగా కూడా ఆయన వైఖరి అట్లే ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకి ఎవరు ఎక్కడికెళ్ళి వచ్చినా, ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు పోయేది అడిగి శ్రీధర్ చార్మినార్. చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిషాన్. అట్లాంటి చార్మినార్ అట అధికారిక రాజముద్రలో ఉండద్దట, తీసేయాలన్నట. కాకతీయ కళాతోరణం ఉండద్దట, అది రాచరిక పోకడలకు నిదర్శనం అట. ఇక రేవంత్ రెడ్డి తెలిపెట్టిందంటే, ఒక దిక్కేమో కాకతీయ తోరణం ఉండద్దంటాడు, ఇంకో దిక్కేమో చార్మినార్ ఉండద్దంటాడు, ఇంకో దిక్కేమో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పిండు. కానీ అదే పాటలు ఏమో దొరికేనా, జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలు ఉంటుంది. గుంపు మేస్త్రికి తెలియదు, గుంపు మేస్త్రికి తెలియదు అంటే నా పాట వాడితేనా, ఉద్యమంలో పాల్గొంటేనా, అది తెలియదు ఇది తెలియదు. ఎవడో రాసించే చదువుడు మాత్రం తెలుసు. ఒక దిక్కు రాష్ట్ర గీతంలోనేమో చార్మినార్ను పొగుడుతావు, రాష్ట్ర గీతంలోనేమో కాకతీయులు గొప్ప వాళ్ళని చెప్తావు. కానీ అధికారిక ముద్ర కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు, కాకతీయ కళాతోరణం ఉండొద్దంటే నీ నెత్తి ఇక్కడుందా మోకాలలో జారిపోయిందని నేను అడుగుతాను. చూసి మాట్లాడాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆగమాగం నిర్ణయాలు తీసుకోవడం, ఏదో నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు. అయినా ప్రజలు కోరుకున్న మార్పు టీఎస్ నుంచి టీజీ చేయి, లేదా అధికారిక చిహ్నంలా కాకతీయ కళాతోరణం తీసేయి, ఇవి కాదు ప్రజలు కోరుకున్న మార్పు. ప్రజలేం ఆశించిన నీ నుంచి, నువ్వెప్పుడు మహాలక్ష్మి చాలు చేస్తావు, నువ్వు ఎప్పుడు రైతు భరోసా చాలు చేస్తావు, ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తావు, ఇవన్నీ అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే తెలివి లేదు. అందుకే నోటికి వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం, కేసీఆర్ గారు లాంటి నాయకులు పట్టుకొని నోటికి వచ్చినట్టు వాళ్ళ అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్లు మనం కూడా అధికారంలో ఉన్నాం, కానీ చిల్లర పనులు చేయలేదు. ఇలా వీళ్ళు చేస్తున్నట్టు ఓడిపోయి